నమస్తే అండి. నా పేరు కళ్యాణి. నేను ఒక హౌస్ వైఫ్‌ని. నాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. యాక్చువల్లీ నేను ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాను. నేను ఆనంద్ అకాడమీలో ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నాను. సార్ వైపు నుండి 2 ప్లస్ పాయింట్స్ నాకంటే, అంటే నా తరపున, నాకు పర్సనల్‌గా అవి ఒకటి, ఆయన వే ఆఫ్ టీచింగ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. నేను వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని రోజుకి ఇంత టైం టేబుల్ అనేది పెట్టుకుంటాను. అది కంప్లీట్ చేయడానికి ఒక ప్రెజర్ నడుస్తూ ఉంటుంది. నేను వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి, త్వరగా కంప్లీట్ చేయాలి, త్వరగా కూర్చోవాలని చెప్పేసి. సో ఆ ప్రెజర్ అంతా సార్ క్లాస్ స్టార్ట్ చేసిన వెంటనే పోతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను నాకున్న టైంలో ఒక సబ్జెక్ట్కి 2-3 పుస్తకాలు పెట్టుకుని చదువుకునే అంత టైం నాకు ఉండదు. సో సార్ ఏంటంటే మొత్తం మనకి ఏమైతే అవసరం ఉంటావో అవన్నీ కూడా ఒకే పీడిఎఫ్లో ప్రొవైడ్ చేస్తున్నారు, గ్యాదర్ చేసి. కరెంట్ అఫైర్స్ కూడా సారే ఇస్తున్నారు. ఆయన తరపు నుంచి 100% ఆయన ఇస్తున్నారు. సో నా వైపు నుంచి నేను 100% ఇచ్చి ఎలాగైనా సక్సెస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాను. అండ్ మన అకాడమీ వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ లెర్నింగ్. బాగా చదవండి అందరూ. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు శ్వేత. నేను ఆనంద్ అకాడమీతో లాస్ట్ 3 years నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఈ అకాడమీ వల్ల నేను పర్సనల్గా బెనిఫిట్ అయింది ఏంటి అంటే, సబ్జెక్ట్ మీద వచ్చే క్లారిటీ కానీ కాన్ఫిడెన్స్ కానీ నాకు చాలా ఇంప్రూవ్ అయింది. సరే, ఏదైతే పీడిఎఫ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారో డిస్ప్లే చేసి, అదే పీడిఎఫ్ని ప్రింట్ తీసుకొని చదువుకునే ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఈ అకాడమీలో మనకి. అలా ఇవ్వడం వల్ల ఏదైతే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారో అదే పీడిఎఫ్ని మనం చదువుకోవడం వల్ల మల్టిపుల్ రివిజన్స్కి మనకి టైం చాలా ఉంటుంది. మల్టిపుల్ బుక్స్ని మనం రివైజ్ చేసే ఆప్షన్ అయితే ఉండదు. పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ టు ద టీమ్ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు రాకేష్. నాకు ఆనంద్ సార్ క్లాస్లో ఉపయోగపడిన అంశం ఏంటంటే, మల్టిపుల్ సోర్స్ నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని సింగిల్ పీడిఎఫ్లో ఇవ్వటం. ఇంకోటి ఏంటంటే, ఏపీ హిస్టరీ ఏఐ వీడియోస్ అద్భుతంగా సార్ ఎక్స్ప్లెయిన్ చేసి అద్భుతంగా స్టడీ మెటీరియల్ ఇవ్వటం చాలా ఉపయోగపడింది నాకు. అదేవిధంగా సెక్షనల్ టెస్ట్ సిరీస్ అప్పుడు క్వాలిటీ క్వశ్చన్స్ అద్భుతంగా ఇస్తూ చాలా యూస్ఫుల్ అయ్యే విధంగా మనకు ఏం తప్పులు చేస్తున్నామని తెలుసుకోవడం అనేది చాలా ఉపయోగపడింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ముందుగా ఆనంద్ అకాడమీ మన డైరెక్టర్ సార్ ఆనంద్ సార్ గారికి ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మార్నింగ్ వచ్చేసి సార్ ఒక అఫిషియల్ గ్రూప్లో ఒక చిన్న మీకు వీడియో చేయండి అందరూ కూడా అని చెప్పి చెప్పుకున్నారు. వాస్తవంగా మన క్లాస్ వినే టైంలో కూడా చాలా సందర్భాల్లో కూడా ఆనంద్ సార్ తోటి మన ఇన్స్టిట్యూట్ గురించి కొన్ని విషయాలు మాట్లాడాలనుకునేవాడిని. కానీ సమయభావం వల్ల మనకి ఈ ఆపర్చునిటీ రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి పి మహేష్ అండి. నేను పంచాయతీ కార్యదర్శి, ప్రజెంట్ పంచాయతీ కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాను. కందుకూరు అండి, అది ప్రకాశం జిల్లా కందుకూరు. మనం ఇన్స్టిట్యూట్ గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆనంద్ అకాడమీ అనే ఇన్స్టిట్యూట్ ఉందని, సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ టీచ్ చేస్తారనే విషయం నాకు మొన్నటి వరకు తెలియదు. మా బ్రదర్ ఉన్నాడు. మా బ్రదర్ ఆల్రెడీ గ్రూప్ 2 మొన్న 2023 నోటిఫికేషన్ సంబంధించి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాడు. తను ఏంటంటే సార్ దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసులు కానీ క్లాసులు వినేవాడు. తను చెప్తా ఉండేవాడు అప్పుడప్పుడు, ఇట్లా నేను మంచి సార్ దగ్గర ఇట్లా గైడెన్స్ తీసుకుంటున్నాను, చాలా బాగా చెప్తున్నాను క్లాసులు, నువ్వు కూడా ఒకసారి ఎట్లా జాబ్ చేస్తున్నావు కదా, ఖాళీ టైంలో ఒకసారి సారు క్లాస్లో ఒకసారి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు మార్కాపురంలో, సార్ క్లాస్ వినండి అని చెప్పేసి చెప్పారు. బ్రదర్ చెప్పిన తర్వాత నేను కూడా ఆలోచించి, సో ఇప్పుడు మనం జాబ్ చేసుకుంటాను ఈ అవకాశాన్ని మనం సార్ కూడా మనకు నియర్ బై దగ్గర, అంటే మార్కాపురం అంటే మన కందుకూరు విషయం దగ్గర, సో ఇక్కడే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా సార్ క్లాస్ వినాలనే ఉద్దేశంతో నేను కూడా ఫస్ట్ మా బ్రదర్తో మాట్లాడి, మా బ్రదర్ ద్వారా సార్తో మాట్లాడి వచ్చేసి నేను గ్రూప్ 2 సంబంధించి మన దగ్గర కోర్స్ జాయిన్ అవ్వడం జరిగింది. సో సారు చెప్పినట్టు, సార్ మీకు ఒక విషయం మాత్రం మీకు కన్ఫర్మ్ చెప్పాలనుకున్నాను సార్, నేను ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించి కోచింగ్ కోసం చాలా ఇన్స్టిట్యూట్స్ అనేవి కూడా, కొంచెం పేరున్న ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా నేను తిరుగున్నాను. ఆల్మోస్ట్ అందరూ ఫ్యాకల్టీస్ చాలామంది వాళ్ళ ఫ్యాకల్టీ వాళ్ళు టీచ్ చేసే విధానం కానీ ఇట్లా సబ్జెక్ట్ ఎలా చెప్తారనే విషయాన్ని కూడా నేను చాలా కులంకుశంగా దగ్గర నుంచి విన్నాను. సో నేను మన ఇన్స్టిట్యూట్ తరపున నేను గమనించిన కొత్త విషయం ఏంటంటే సార్, మీరు చెప్తున్న ఈ కంటెంట్ అనేది చాలా 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 బాగా చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మీ ఓపిక చాలా మెచ్చుకోవాలి సార్.
ఒక చిన్న పాయింట్ అనేది కూడా ఎక్కడ మిస్ అవ్వకూడదు. నా ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే, నా విద్యార్థులు ఎవరు కూడా నష్టపోకూడదు. ప్రతి ఒక్క చిన్న విషయం అనేది కూడా ఖచ్చితంగా వీళ్ళకి ఉపయోగపడుతుంది లైఫ్లో ఉద్దేశం, అంటే జాబ్ పరంగా ఉపయోగపడే ఉద్దేశంతో మీరు చాలా ఓపికతోటి కూడా మా కోసం మీరు శ్రమ తీసుకొని బుక్స్ అంటే మేము వివిధ రకాల బుక్స్ వెరిఫై చేయాల్సి వచ్చినా కూడా ఆ కష్టాన్ని మీరే తీసుకొని ఆ బుక్స్ అన్నీ కూడా వెరిఫై చేసి మాకు ఏదైతే అవసరమో దాన్ని ఫిల్టర్ చేసి మీరు ప్రజెంట్ చేసే విధానం చాలా చాలా బాగుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మేము చాలా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. రేపు మాకు లైఫ్లో ఖచ్చితంగా మాకు కాన్ఫిడెంట్ వచ్చింది సార్. ఖచ్చితంగా జాబ్, మంచి జాబు, మేము అనుకున్న జాబ్ ఖచ్చితంగా రీచ్ అవుతాము ఈ ఫ్యాకల్టీ ద్వారా కానీ మీరు చెప్పే విధానం ద్వారా అని చెప్పి ఒక కాన్ఫిడెంట్ మాకు కలిగింది. ఈ కాన్ఫిడెంట్ ఎలాగే కంటిన్యూ చేసి ఖచ్చితంగా మేము జాబ్ కొడతాం సార్. అదేవిధంగా మన ఇన్స్టిట్యూట్కి కూడా మంచి పేరు తీసుకొస్తాము. అదేవిధంగా సార్ ఇంకొకటి ఏంటంటే సార్, మీరు టీచింగ్ చెప్పే విధానం మాకు చాలా బాగుంటుంది సార్. చాలా సౌమ్యంగా చెప్పే విషయాన్ని చాలా అర్థవంతంగా చాలా బాగా చెప్తున్నారు సార్. నిజంగా సార్ నేను చెప్తున్నాను, ఎన్నో ఇన్స్టిట్యూట్లో కూడా చూస్తున్నాను, కానీ ఈ సబ్జెక్ట్ అంటే నాకెందుకో గ్రూప్ 2 గతంలో నేను కూడా కొన్ని క్లాసులు వినడం చేస్తున్నాను, కానీ ఈ గ్రూప్ 2 సబ్జెక్ట్ మీరు చెప్తుంటే చాలా కొత్తగా ఉంది. కొత్తగా ఎలా ఉందంటే నేను నిజంగా తెలియని పాయింట్స్, అంటే ఈ గ్రూప్ 2 చాలా పాయింట్స్ అని సార్ చెప్పేది విన్నాం కాబట్టి తెలియని కొత్త కొత్త విషయాలు కూడా చాలా విషయాలు కూడా, అంటే గ్రూప్ 2 సబ్జెక్ట్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ఇంత సబ్జెక్ట్ ఉందా, అంటే ఇంత విశదీకరించి ఇంత విపులంగా కూడా చెప్పొచ్చా అనే ఆ ఫీల్ మాత్రం నేను ఖచ్చితంగా ఫీల్ అయ్యాను. చాలా బాగుంది సార్. ఈ మెటీరియల్ అది నెంబర్ 1 సార్. మీరు ఇచ్చే కంటెంట్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. ఇక మీరు అన్నట్టు మీరు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఈ బుక్స్ అయితే చాలు, మీరు ఏదో మళ్ళీ కొత్తగా చదవాల్సిన అవసరం లేదు కూడా చెప్తున్నారు. నేను మామూలుగా అనుకున్నాను, కానీ మీ బుక్స్ చూసిన తర్వాత సార్, మీరు చెప్పే అంటే మీరు ఇచ్చిన కంటెంట్ చూసిన తర్వాత మాకు ఇంకోటి చదవాలి చేయాలని కూడా అనిపించట్లేదు సార్. అసలు చెప్పండి, దీన్ని నెంబర్ ఆఫ్ టైం రిపీట్గా చదువుకొని ఖచ్చితంగా నాకు దీని కనుక గురించి చేయగలిగితే 100% మేము జాబ్ 100% జాబ్ కొట్టడం ఆ కాన్ఫిడెంట్ మాత్రం మాకు ఖచ్చితంగా వచ్చింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మా కోసం చాలా శ్రమ తీసుకొని మేము సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో మీరు చాలా కష్టపడుతున్నారు. అదేవిధంగా మా కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు కాబట్టి సార్, ఆ నమ్మకాన్ని మీరు ఇచ్చిన, అంటే మీరు పెట్టిన ఫలితాన్ని బూడిదలో పోసిన పన్నీరు కాకుండా ఖచ్చితంగా ఉపయోగించుకొని మేము కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానానికి వెళ్తామని ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఖచ్చితంగా ఇదే టెంపోని కొనసాగించి మా కోసం మీరెంత శ్రమ పడుతున్నారు, అదేవిధంగా మేము శ్రమపడి ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ అనేది కష్టంగా కాకుండా మీరు అన్నట్టు ఇష్టంగా చదవండి, ఏదైనా సరే కొత్తగా నేర్చుకోవటం ఎంజాయ్ చేయండి అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా మేము అడుగులు వేస్తూ ఈ కొత్త సంవత్సరంలో అందరూ ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాలని కోరుకుంటూ, అదేవిధంగా నాతోటి ఆస్పిరెంట్స్ అందరికీ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా నా తరపున మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆనంద్ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.